విరోధి విధికి విరోధి. శరీరాన్ని కాపాడుకోవడానికి మనిషి నిత్యం పోరాడుతూనే ఉంటాడు. వ్యాయామాలు, ఆహార నియమాలు, డైట్లు, జిమ్లు, ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. పసిపిల్లల నుండి పండు ముసలి వరకు ఆరోగ్యంపై ఆరాటం ఆగదు. కానీ ఆయుష్ని నిజంగా పెంచేది మానసిక ఆరోగ్యం అనే విషయాన్ని ఎంతోమంది కనీస జ్ఞాపకం పెట్టుకోరు. శరీరాన్ని చూసుకునేంత శ్రద్ధను మనసుపై మాత్రం చూపించరు. మనసు నిశ్చింతగా లేకపోతే బ్రతుకే అసంపూర్ణం. నిజానికి ప్రశాంతతే అసలైన ఆరోగ్యం. ఎంతటి బలవంతుడైనా మనసును బాధలో ముంచేస్తే అది మనిషిని మెల్లగా చంపుకున్నట్టే. అయితే ఆ మానసిక ప్రశాంతత కోసం మనిషి నిజంగా ఏం చేస్తున్నాడు? ఏమైందిరా? ఏం లేదు. ఏం లేదా? మరి డల్గా ఎందుకున్నావు? అరే ఏమైనా ఉంటే చెప్పరాదురా, నీ ముఖం అట్లా చూడబుద్ధి అయితే లేదు. రాత్రి ఏమన్నా యాంగోర్ అయినా ఆదిరా? అరే నువ్వు నోరు ముస్తావారా? మరి లేకుంటే పెళ్లి గిట ఖాయమైనా ఆదిరా? అరే ఊకో రాదురా, ఎందుకు సతాయిస్తావు వాడిని? వాని చెల్లి పెళ్లి పెట్టుకొని వాన్ పెళ్ళని ఎందుకు మజాక్ చేస్తావురా? అరే ఏమైందిరా? అన్నా, చెల్లి ఎంగేజ్మెంట్కి డెకరేషన్ నువ్వే చేయాలి. అరే నువ్వు నాకు చెప్పాలనారా? అది మన ఇంట్లో పెండ్లి. ముందు వాని సంగతి ఏందో చూడు. ఏమైందిరా చెప్పురా. అరే మీరు ఆపండ్రా, నా పరిశ్రమలో నేనుంటే మీరొకటి. మస్తు ఆకలి అవుతుంది, ఫుడ్ ఆర్డర్ చేయండి రా. అరే మర్చిపోయినా, సాయంత్రం మన కాకదావతుంది, వస్తురు కదా? అరే నేను రానురా. అరే నీ అమ్మ మళ్ళా స్టార్ట్ చేసిండు. ఏమైందంటే చెప్పనే చెప్పడు. ఏమైందిరా? ఎందుకట్లున్నావు? అరే నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారా. నాకు అర్జెంటుగా 2 లక్షలు కావాలి. మన ఫ్రెండ్స్ని, మా చుట్టాలని అందరిని అడిగినరా, ఎక్కడొక రూపాయి పుడతలేదు. ఏం చేయాలనో అర్థమైతలేదురా. మా డాడీ కూడా లోన్కి అప్లై చేసిండు, దానికి కూడా 1 మంత్ పట్టేలా ఉంది. చెల్లెలు ఎంగేజ్మెంట్ పనులన్నీ స్టార్ట్ అయినాయి, ఇంకా షాపింగ్ కూడా చేసేది ఉంది. చేతిలో 1 రూపాయి లేదు. ఏం చేయాలనో అర్థమైతలేదు. అరే ఆజాద్, నీతోనేమన్నా పైసలైతే యారా? ఏహే, నా దగ్గర ఎక్కడిరా నాయన, చిల్లిగా కూడా లేదు. నేనే మా అయ్యను అడుక్కుంటా. ఏంరా జీతం వస్తే లేదురా? ఆ వస్తే నా కాడు ఉంటాయా అన్న? జీతం పడంగానే మా అయ్యకి ఇయ్యాలి, లేకపోతే 3వ ప్రపంచ యుద్ధం అవుతుంది మా ఇంట్లో. అరే ఏం లేదురా, 1 నెల కోసం అడుగుతున్నారా. మా డాడీ లోన్ అప్లై చేసిండు. ఒక్కటంటే 1 నెలరా, కష్టాలన్నీ గట్టెక్కుతాయిరా. అరే నీ దండం పెడతారా నాయన, నన్ను పైసలు అడగకు, నా తానులేవ్వు. అరే నీ అమ్మ పైసలంటేనే భయం అవుతుంది. సరే గాని దావత్కైతే వస్తురు కదా, సాయంత్రం కలుద్దాం ఆడ, సరేనా? వస్తా మరి. అమ్మాయి తప్పించుకున్నారా? ఆజాద్ గాడు పెద్ద సెల్ఫిష్ ఫెలోరా, పెద్ద వేస్ట్ గాడు. నేను పక్క బాధపడుతుంటే వాడు దావత్ అని చచ్చిపోతుండు. చూసినారా వాడు ఇంత కూడా జ్ఞానం లేకుండా ఎట్లా బిహేవ్ చేస్తుండే. అరే పోనీరా, వాని గురించి వదిలే. అరే నీ దగ్గర ఏమన్నా అడ్జస్ట్ అయితే యారా? అరే నా సంగతి నీకు తెలియంది కాదురా. ఈవెంట్స్ కూడా చాలా డల్గా ఉన్నాయి. ఈవెంట్ మేనేజర్స్ కూడా ఎక్కువ అయిపోయినరు. హాల్ ఓనర్స్ కూడా అందరినీ రానివ్వట్లేదు. చాలా కష్టంగా ఉందిరా. అసలు నెల గండంగా గడుస్తుందిరా. అరే ఎట్లనే చూడరా, 1 మంతేరా, ఈ లోపల వచ్చేస్తే ఎట్లయినా ఇచ్చేస్తా. అరే 100% అయ్యేటట్టు చూడరా, నీకు రుణపడి ఉంటా. ప్లీజ్ రా, చూడరా కొంచెం ఎట్లయినా. సరేరా, ట్రై చేస్తా.
పక్కా అని చెప్పలేను, కాకపోతే రేపటి వరకు చెప్తా. ఈ టైంలో నువ్వు నాకు సాయం చేస్తే దేవుని కంటే ఎక్కువ నువ్వేరా. ప్లీజ్ రా. అరే నువ్వు ఎట్లిచ్చినావు అట్లా 1 మంత్లో పూలలో పెట్టిస్తారా? సరేరా. హలో, అరే ఏమైందిరా? చెప్తాను కదరా, నేను బిజీగా ఉన్నారా. పైసలే అని అరా నిన్ననే చెప్తాను కదా. సరేరా, కొంచెం బిజీగా ఉన్నా, మళ్ళీ చేస్తా. ఓకే. అరే కాస్త అర్జెంటే ఉందిరా, చెప్పినా కదరా. సరే, నేను బిజీగా ఉన్నారా, తర్వాత మాట్లాడదాం. హలో మళ్ళీ చేస్తా. ఉంటా. హలో హలో బయట పెట్టు. హలో 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 నేనేరా. హలో. అరే ఏమైందిరా? నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఇక్కడ పెట్టు. చెప్తాను చెప్పిన కదరా, వెయిట్ చెయ్యి. నువ్వు హెల్ప్ చేయకపోతే ఫంక్షనే క్యాన్సిల్ అయ్యేటట్టుందిరా. నువ్వు తప్ప వేరే సోర్సే లేదురా నాకు. అంత అవసరం దారా? అవునరా, ఇవాళ ఎలాగైనా షాపింగ్ చేయాలిరా. ఇవాళ రేపో హాల్కి అడ్వాన్స్ కట్టాలిరా. ఇంకా చాలా పనులుంటాయి కదరా. చుట్టాల ముందు పరువు పోతుందిరా. ప్లీజ్ రా. అదీ కాక నీకు కూడా అడ్వాన్స్ ఇవ్వాలి కదరా, కొంచెం చూడరా ప్లీజ్ రా. రేయ్, డెకరేషన్ డబ్బులు ఎప్పుడైనా ఇవ్వచ్చురా. సరే గాని ల్యాండ్ కోసం అమ్మ కొన్ని డబ్బులు నా దగ్గర పెట్టింది. అవి ల్యాండ్ ఓనర్ 1 మంత్ టైం పెట్టిండు. ఈ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో 1 మంత్ లోపల ఇచ్చేస్తానంటే ఓకే, లేకపోతే కొంచెం కష్టం రా, ఇవ్వలేను. అరే ప్రామిస్ రా, 1 మంత్లో ఇచ్చేస్తారా? మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టురా, ఖచ్చితంగా ఇచ్చేస్తారా? ప్లీజ్ రా. ఇవ్వకపోతే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుందిరా. 1 మంత్లో ఇచ్చేటట్టయితేనే తీసుకో, లేకపోతే వేరే ట్రై చేసుకోరా. అరే ప్రామిస్ రా, 1 మంత్లోపు ఇచ్చేస్తారా? సరేరా, రేపొచ్చి తీసుకో. అరే థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్ రా. అరే స్టాంప్ పేపర్ ప్రామిసరీ నోట్ ఉందారా? అవన్నీ ఏం అక్కర్లేదురా. 1 మంత్ లోపల టైంకి ఇచ్చేసేయ్, ఓకేనా? అరే థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్ రా. లైఫ్లో మర్చిపోలేనురా, అలాంటి టైంలో హెల్ప్ చేస్తున్నావు. గుర్తుంచుకుంటారా? ఓకేరా, రేపు కలుద్దాం. ఓకే రైట్. విరోధి 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 వీడే విధికి విరోధి మరోది మరోది కాదిది స్వార్థం చంపిన విషపు చరిత్ర ఇది స్వార్థం పెరిగినదా నిస్వార్థం తరిగినదా నమ్మకం మూచేసి మనసే మరిగినదా మాటల మాయల్లో విషమే పొంగినదా మంచిని సైతం కల్తీ చేసే కపటం కమ్మినదా